హలో అండి. టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ మనకి 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ మీ అందరికీ తెలిసిందే. సో, షెడ్యూల్ ప్రకారంగా చూసినట్లయితే మనకి రిజిస్ట్రేషను, ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంటు, స్లాట్ బుకింగు ఇవన్నీ కూడా 19th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్స్ మనకి అవైలబుల్గా 22nd నుంచి ఉండబోతున్నాయి. దాని తర్వాత 25 అంటే 25th జూన్ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి జూలై 4th మాక్ అలాట్మెంటు డిస్ప్లే చేస్తారు. అది చూసుకొని మీరు ఇంకా 5th అండ్ 7th ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు మాడిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా మనకి 7th రోజు ఫ్రీజ్ అయిపోతే జూలై 10th ఆర్ బిఫోర్ అంటే 9th కానీ 10th కానీ మనకి రావచ్చు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఇక దాని తర్వాత రిపోర్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదంతా 10th నుంచి 14th లోపల మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే అనుకోవచ్చు. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎవ్రీ ఇయర్ మేము చూస్తూ ఉంటాం కాబట్టి చాలామంది కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల తెలిసి తెలియక కొన్ని రకాల మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళకి అనుకున్న కాలేజీలో అంటే వాళ్ళ ర్యాంకుకి తగినటువంటి కాలేజీలో కానీ బ్రాంచ్ కానీ రాకపోవడం చాలా చూస్తూ ఉంటాము. సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని అంటే మీరు కొంత హోంవర్క్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. సో ఆ హోంవర్క్ ఎలా చేయాలి ఏంటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా ఇప్పుడు మనము తెలంగాణ ఈఏపీ సెట్ 2026 వెబ్ ఆప్షన్స్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మనకి అనేది చూద్దాం. దానికంటే ముందు ఒకవేళ మీకు టీజీఈఏపీ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు గైడెన్స్ లేదా సపోర్ట్ సర్వీస్ కావాలి అని అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది ఆఫీసు. సో డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయచ్చు. మీరు 19th నుంచి వచ్చినా పర్వాలేదు, ముందు వచ్చినా పర్వాలేదు. సో మీకు ఒకవేళ మీరు ఆఫీస్కి రాలేని సిచ్యువేషన్ ఉంటే మీరు ఆన్లైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. సో దానికోసం మీరు 9849966500 లేదా 9849965500 ఈ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి సర్వీసు సపోర్టు ఇవ్వడం జరుగుతుంది. మీకు సీట్ వచ్చినంత వరకు అంటే మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సీట్ వచ్చి మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేసి అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా లాస్ట్ రౌండ్ వరకు కూడా మీకు కంప్లీట్గా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉన్నట్లయితే మీకు ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కావాల్సిన గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మేజర్గా ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఏంటి అని అంటే చూడండి, నెవర్ ఫిల్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ వాట్ సీట్ యూ మే గెట్, ఫిల్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ వాట్ యూ వాంట్ మోస్ట్. అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే మన ర్యాంక్కి సీట్ వస్తుందా రాదా, వస్తే ఏ కాలేజీలో వస్తుంది, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకులను బట్టి చూసుకొని దాని ప్రకారంగా వచ్చే వాటిని ముందు పెట్టుకొని రాని వాటిని లాస్ట్లో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా రకరకాలుగా ఉంటాయి. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. సో మీరు పెట్టాల్సింది అలా కాదు. మీకు ఏం కావాలి అది ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. ఓకే, మీకు కావాల్సిన కాలేజ్ కానీ కావాల్సిన బ్రాంచ్ కానీ మీరు ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకోండి. ఒక కాలేజ్ ప్లస్ ఒక బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆప్షన్ అనమాట. ఓకే, సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీకు వస్తుందా రాదా అనే విషయం కాసేపు పక్కన పెట్టేసి మీకు ఏం కావాలి ఫస్ట్ ప్రయారిటీ, మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ కావాలి అని అడిగితే మీరు ఏం కోరుకుంటారు, మీ ర్యాంకు మీ కేటగిరీ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి మీరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఎవరైనా మీరు ఏం కోరుకుంటారో అది ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకోవాలి. ఓకే, సో అలా పెట్టినప్పుడు మరి ఒకవేళ బై మిస్టేక్ అది రాలేదనుకోండి, అది రాలేదు మనకంటే ముందున్న వాళ్ళు ఆ సీట్లన్నీ తీసేసుకున్నారు, అది రాలేదు, దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అన్నప్పుడు మీ సెకండ్ ప్రయారిటీ ఉండాలి. అది కూడా రాలేదు, అప్పుడు ఏంటి, అది థర్డ్ ప్రయారిటీగా ఉండాలి. ఇలా మీరు ప్రతి ఆప్షన్ని కూడా కంపేర్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మీరు పెట్టినట్లయితే మీకు బెస్ట్ ఆప్షన్, బెస్ట్ కోర్సు, బెస్ట్ కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు ప్రాపర్గా హోంవర్క్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే,
సో ఇక్కడ మనకి చూడండి ర్యాంకు, కేటగిరీ, లోకల్ ఏరియా, రిజర్వేషను, వెబ్ ఆప్షన్ ప్రయారిటీ వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుందన్నమాట. ఓకే. సో కాబట్టి మీ డ్రీమ్ కాలేజ్ ఏంటి, డ్రీమ్ బ్రాంచ్ ఏంటి, అది ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత దెన్ రియలిస్టిక్ ఆప్షన్స్, ఆ తర్వాత దెన్ సేఫ్ ఆప్షన్స్. అంటే కొంతమంది ఏం చేస్తారు, మీకు వచ్చేటటువంటి అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ల ప్రకారంగా వచ్చేటువంటి కాలేజీలు కోర్సులు ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటారు. ఒక 10, 15, 20 ఆప్షన్లు పెట్టేసి వదిలేస్తారు. అలా కాదు పెట్టాల్సింది. సో ఇందాక నేను చెప్పినట్లు మీకు కావాల్సింది ఏంటి, మీ డ్రీమ్ కాలేజ్ ఏంటి, డ్రీమ్ బ్రాంచ్ ఏంటి, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అని అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి మ్యాక్సిమం మీరు వీలున్నన్ని ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఒకవేళ వస్తే ఆ టాప్ ప్రయారిటీస్లో రావచ్చు. ఒకవేళ అవి రాకపోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి రియలిస్టిక్ ఆప్షన్స్ అన్నాము, అంటే మీకు వచ్చేటటువంటివి. ఒకవేళ అవి కూడా రాకపోతే అప్పుడేంటి సేఫ్ ఆప్షన్స్ అని ఇంకొక థర్డ్ ప్రయారిటీ ఉంటుంది. అది కూడా మీరు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా సీటు అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఈ ప్రయారిటీ అనేది కాలేజెస్ లేదా బ్రాంచెస్ వాటన్నిటిని కూడా ఒక ప్రయారిటీ ఆర్డర్లో పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఎలా అనేది నేను చెప్తాను మీకు. సో స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ ఈ విధంగా ఉంటుంది. అసలు మీరు ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. దేనికి అని అంటే ఇక్కడ మనకేముంటాయి, ఒకటి బ్రాంచ్ ఉంటుంది లేదా కాలేజ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే నాకు సిఎస్సిఏ కావాలి, కాలేజ్ ఏదైనా పర్వాలేదు, ఏ కాలేజ్ అయినా పర్లేదు కానీ నాకు సిఎస్సి మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అదొక ప్రయారిటీ. కొంతమంది ఉంటారు నాకు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, నాకు టాప్ కాలేజెసే కావాలి, లైక్ సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, గోకరాజు, ఎంజిఐటి ఇట్లాంటి టాప్ కాలేజెస్ మాత్రమే కావాలి, నాకు బ్రాంచ్ ఏదైనా పర్వాలేదు, కెమికల్ అయినా పర్లేదు, ఎలక్ట్రికల్ అయినా పర్లేదు, సివిల్ అయినా పర్లేదు, లేదా ఇంకొకటి ఆటోమొబైల్ అయినా పర్వాలేదు. ఇట్లా మీరు ఏది ప్రయారిటీ అనేది ముందు ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో బ్రాంచ్ ప్రయారిటీయా, కాలేజ్ ప్రయారిటీయా, ఈ రెండిట్లో మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు వాటిని బట్టి ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ముందు మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు, బ్రాంచా కాలేజా అనేది ఒకటి ఫస్ట్ ప్రయారిటీ డిసైడ్ చేసుకున్నారు. తర్వాత ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్లు నేను కొంతమంది ఏం చేస్తారు 10, 20 ఆప్షన్లు పెట్టేసి వదిలేస్తారు. అట్లా కాదు. సో టాప్ ర్యాంక్స్ ఏమి ఉంటాయి 50, అంటే టాప్ ర్యాంక్స్ అంటే ఒక 5,000, 10,000 ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళు ఒక 50+ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు 20,000, 30,000, 40,000 అట్లా ఉన్న వాళ్ళు ఓ 100 ఆప్షన్లైనా పెట్టాల్సి ఉంటుంది మినిమం. అంటే ఇందాక నేను చెప్పిన ప్రాసెస్లో మీకు మీ డ్రీమ్ కాలేజు, డ్రీమ్ బ్రాంచ్ లేదా రియలిస్టిక్ ఆప్షన్స్, తర్వాత సేఫ్ ఆప్షన్స్, ఈ ప్రాసెస్లో మినిమం ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే కానీ మీకు సెట్ అవ్వదన్నమాట. సో అలా హయ్యర్ ర్యాంక్ అంటే 40,000, 50,000 ఆ పైన ఉన్న వాళ్ళు ఒక 150+ ఆప్షన్స్ పెడితే మీకు సేఫ్ సైడ్గా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తారనంటే ఆ దగ్గరలో ఉన్న మీ సేవకో లేకపోతే ఆ ఇంటర్నెట్ సెంటర్కో ఎక్కడికో వెళ్తారు, వాళ్ళకి ఏదో 500, 1000 రూపాయలు ఇచ్చి అక్కడ చేయించుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారనంటే సో మీకు దగ్గరలో ఉన్న కాలేజీలు, మీరు సపోజ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారనుకోండి, ఆ దగ్గరలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనూ అక్కడ ఇక్కడ ఉన్న కాలేజీలు 4, 5 పెడతారు. ఆ హైదరాబాద్లో కొన్ని కాలేజీలు పెడతారు, వదిలేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే అసలు మీ ర్యాంక్కి కరెక్ట్గా అనలైజ్ చేస్తే ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి, అంటే రిజర్వేషన్ కేటగిరీని బట్టి, జెండర్ అయితే మేలు ఫీమేల్ 2 ఉంటాయి, ఫీమేల్కి రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇట్లా. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ వీటి ప్రకారంగా చూసి అసలు ఎక్కడ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది. మామూలు బ్రాంచ్ అయితే బెటర్ కాలేజీలు ఏమైనా వస్తున్నాయా, లేదు బెటర్ కాలేజీల్లో అంటే అది మన బెటర్ బ్రాంచెస్ అయితే కొంచెం నార్మల్ కాలేజెస్కి వెళ్ళాలా, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఆప్షన్స్ లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాటిని ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోవాలి. బట్ మీరు వెళ్ళే ఇంటర్నెట్ సెంటర్లు కానీ మీ సేవలు కానీ ఇవన్నీ కూడా చూడరు. ఓకే. కొన్ని చూస్తారు, ఏదో మీరు అడిగినవి, వాళ్ళకి తెలిసినవి, మీకు తెలిసినవి, మీరు రాసుకొని వెళ్ళినవి, ఇవన్నీ కూడా ఏదో పెట్టేస్తారా అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీ రిజర్వేషన్ని బట్టి మీకు రావాల్సిన సీటు మీకు రాదు. సో దానివల్ల ఫస్ట్ ఫేజ్లో సీట్లు ఫిల్ అయిపోతుంటాయి. తర్వాత ఒకవేళ మీకు ఛాన్స్ వచ్చే అదే మన సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా సెకండ్ ఫేజ్లో మీరు ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఒక్కొక్కసారి అది దొరకకపోవచ్చు. ఓకే. సో ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అని అంటే మీరు ముందుగా హోంవర్క్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా
అదంతా కరెక్ట్గా చేసి వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఇక థర్డ్ పాయింట్, అరేంజ్ ఆప్షన్స్ కరెక్ట్లీ. సో ఇందాక చెప్పాను కదా, మీరు బ్రాంచా మీ ఫస్ట్ ప్రయారిటీ లేదా కాలేజా? కాలేజ్ ప్రయారిటీ అయితే ఒకలాగా ఉంటుంది, బ్రాంచ్ ప్రయారిటీ అయితే ఒకలాగా ఉంటుందన్నమాట. సపోజ్ మీ బ్రాంచ్ ప్రయారిటీ అనుకోండి, మీ మీ ప్రయారిటీ బ్రాంచ్ నాకు సిఎస్సిఏ కావాలి లేదా సిఎస్ఎం కావాలి, సిఎస్సి రిలేటెడ్ మాత్రమే చేస్తాను నేను అని అనుకునే వాళ్ళు సో ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఏ ఉంది, దాంట్లో సిఎస్సి ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ అది రాకపోతే కాలేజ్ బి సిఎస్సి, మళ్ళీ సిఎస్ఏ పెడతారు. కాలేజ్ సి మళ్ళీ సిఎస్సి, కాలేజ్ డి మళ్ళీ సిఎస్సిఏ. ఇన్ కేసు మనకు అనుకున్నటువంటి కాలేజ్ దాకా ఇట్లా నేను జస్ట్ కొన్ని మాత్రమే ఇక్కడ చూపించాను. కావాలంటే మీరు 10 కాలేజీలు 20 కాలేజీలు ఏవైనా పెట్టుకోవచ్చు. సిఎస్సి మీ బ్రాంచ్ ప్రయారిటీ అయితే 10 కాలేజీలో లేకపోతే 20 కాలేజీలో పెట్టుకొని, ఇవి పెట్టుకునే ముందు మనం కట్ ఆఫ్ ర్యాంకులను బట్టి రెఫరెన్స్ చూసుకొని అసలు మనకు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది, ఏది లేదు, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని దాని ప్రకారంగా మీరు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ సేమ్ కాలేజీల్లో మళ్ళీ వేరే బ్రాంచ్, ఇన్ కేసు నాకు టాప్ 20 కాలేజీలో సిఎస్సి రావట్లేదు, అప్పుడు ఏమవుతుంది, నేను కొంచెం ఆలోచిస్తాను. మళ్ళీ అదే టాప్ 20లో సిఎస్ఎం అంటే సిఎస్సి ఏఎంఎల్ ఆ బ్రాంచ్ కావాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తాను. 20 అయిపోయిన తర్వాత 21 నుంచి మళ్ళీ కాలేజ్ ఏ సిఎస్ఎం, కాలేజ్ బి సిఎస్ఎం, కాలేజ్ సి సిఎస్ఎం, ఇట్లా మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే రిపీట్ అవుతుంటుంది. సో ఈ విధంగా నేను బ్రాంచ్కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే నా ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. లేదు నేను కాలేజీకి ప్రయారిటీ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో కాలేజ్ ఏ ఉంటుంది, కాలేజ్ ఏలో సిఎస్సి పెడతాను. ఒకవేళ అది రాలేదనుకోండి, సెకండ్ ఆప్షన్ ఏంటి, కాలేజ్ ఏ దాంట్లో మళ్ళీ సిఎస్ఎం, అది కూడా రాలేదు, కాలేజ్ ఏ అదే సేమ్ కాలేజ్లో సిఎస్డి తీసుకుంటాను, అది కూడా రాలేదనుకోండి, సేమ్ కాలేజ్లో మళ్ళీ సిఎస్సి అంటే సైబర్ సెక్యూరిటీ, లేదా అది రాలేదు, అప్పుడు ఏం చేస్తాను, కాలేజ్ చేంజ్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ ఏలో ఈ 4 బ్రాంచెస్ ఉన్నాయి, ఆ 4 పెట్టేశాను. లేదా ఇంకా 10 బ్రాంచులు ఉన్నాయి, నాకు ఇంట్రెస్టెడ్ ఉన్న ఈ 4 బ్రాంచులు మాత్రం పెట్టాను. లేదు ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచులు కావాలంటే అవి కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఈసీఈ, ఏఐడి, ఏఐఎం, తర్వాత ఐటీ, నెక్స్ట్ ట్రిపుల్ ఈ, మెకానికల్, సిఎస్సి, కెమికల్, ఇట్లాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకునే ప్లాన్ చేసుకోవచ్చు. అవన్నీ అయిపోయిన తర్వాత లేదు అసలు నాకు ఇంట్రెస్టే లేదు, నాకు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అసలు వద్దు అని అనుకుంటే అవి వదిలేసి మిగిలిన బ్రాంచ్ల వరకు పెట్టుకొని అప్పుడు దెన్ మళ్ళీ నెక్స్ట్ కాలేజ్ చేంజ్ చేసేసి మళ్ళీ మీ బ్రాంచెస్ అన్నీ కూడా సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి ఇట్లా మళ్ళీ రిపీట్ చేసుకోండి. సో ఇది మనకి 2 రకాల అటువంటి ప్రయారిటీ అన్నమాట. సో ఇది కాకుండా ఇంకొక మూడో ప్రయారిటీ కూడా ఉంటుంది, మూడో ఆప్షను. సో అదేంటంటే రెండింటిని మిక్స్ చేసి, ఓకే, రెండింటిని కాలేజీని బ్రాంచ్ని మిక్స్ చేసి మనకి అన్నీ కలిపి పెట్టుకుంటూ వెళ్ళడం ఇంకొక పద్ధతి అనమాట. ఓకే, సో అది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో దాని గురించి కావాలనంటే మీరు కాంటాక్ట్ చేయండి మమ్మల్ని కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లో. సో లేదంటే ఆఫీస్కి విజిట్ చేయండి ఒకసారి, మీకు కావాల్సినటువంటి సపోర్ట్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 2 కాకుండా ఇంకా 3వ రకం ఉంటుంది, అది మిక్సింగ్ ఉంటుందన్నమాట. కాలేజీ బ్రాంచ్ ప్రయారిటీ రెండింటిని మిక్స్ చేసుకొని వెళ్తుంటాము. లేదు ఇంకొక రకంగా కావాలనంటే టాప్ 10 కాలేజెస్ లేదా టాప్ 5 కాలేజెస్ అట్లాంటి వాటిల్లో మళ్ళీ బ్రాంచెస్ని కూడా డివైడ్ చేసేసి టాప్ 5 బ్రాంచెస్ లేదా టాప్ 3 బ్రాంచెస్ ఇట్లా రకరకాల ప్రయారిటీస్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయాలనంటే మనకి ముందుగా మన దగ్గర డేటా ఉండాలి, ఆ డేటా ప్రకారంగా అనాలిసిస్ చేయాలి. అండ్ దానితో పాటు మీకు అసలు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంటుందన్నమాట. సో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మీరు 100 ఆప్షన్లు పెట్టారు, ఓకే, 100 ఆప్షన్లు పెట్టినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టారో చెక్ చేస్తుంది సిస్టమ్. ఇదంతా సిస్టమ్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కాబట్టి మీరు పెట్టిన ఫస్ట్ ఆప్షన్, ఓకే, దాంట్లో అసలు సీట్ అవైలబుల్గా ఉందా లేదా, ఎందుకనంటే అప్పటికి ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్లో సీట్లు ఉండకపోవచ్చు అంటే దేంట్లో ఉండకపోవచ్చు, డిఫరెంట్ కోటాస్ ఉంటాయి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ కేటగిరీ బాయ్ అనుకోండి, ఓపెన్ కేటగిరీ బాయ్ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయి, అదేవిధంగా ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి. గర్ల్స్ అనుకోండి, ఈ జనరల్ బాయ్ అంటే జనరల్ అనమాట, జనరల్ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఇస్తారు. దాంట్లో 20 సీట్లు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 20 సీట్లకి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి దాంట్లో ఉంటే ఇస్తారు. అది లేదనుకోండి, అబ్బాయిలు అయితే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది.
లేదా అమ్మాయిలు అనుకోండి, అదే ఓపెన్ కేటగిరీలో ఫీమేల్ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంట్లో ఏమైనా సీట్లు మిగిలి ఉంటే ఒక సీట్ అలా చేస్తారు మీరు పెట్టిన ఆప్షన్కి. ఒకవేళ అది లేదనుకోండి, అది వదిలేసి నెక్స్ట్ ఆప్షన్ మీరు ఏం పెట్టారో సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తారనమాట. ఈ విధంగా మీకు రకరకాల కోటాస్లో సీట్ మ్యాట్రిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సీట్ మ్యాట్రిక్స్ నేను దీంట్లో పెట్టడం మర్చిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అది కావాలంటే నేను ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను మీకు. సో సీట్ మ్యాట్రిక్స్లో ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఒకటో రెండో ఆప్షన్స్ ఉంటాయి, రైట్? అదే మనం బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అనుకోండి, సో వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ ఫీమేల్ క్యాండిడేట్ ఉందనుకోండి, సో అమ్మాయికి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయంటే ఓపెన్ కేటగిరీలో జనరల్, ఓపెన్ కేటగిరీ ఫీమేల్, తర్వాత ఎస్సీ కేటగిరీ జనరల్, ఎస్సీ ఫీమేల్, ఈ 4 కోటాస్లో ఉన్నటువంటి సీట్లకి ఈ అమ్మాయి ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆ 4 ఎక్కడ సీట్ ఉన్నా కూడా ఆ అమ్మాయికి పెట్టిన ఆప్షన్ ఇచ్చేస్తారు. సపోజ్ ఆ ఫస్ట్ ఆప్షను ఆ 4 లేదనుకోండి, అప్పుడు సెకండ్ ఆప్షన్ ఆ అమ్మాయి ఏం పెట్టింది అనేది చూసి ఆ సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఉంటే ఆ 4 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 కాకుండా ఇంకా 8 కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏంటనంటే సపోజ్ ఆ అమ్మాయికి ఎన్సీసీ కానీ లేదా స్పోర్ట్స్ కానీ లేదా క్యాప్ కానీ ఇలాంటి రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఏమైనా ఉన్నట్లయితే ఈ 4 తోడు మళ్ళీ ఆ స్పెషల్ కేటగిరీ యాడ్ అయ్యి ఈ 4 కేటగిరీస్ ఉంటాయి. అంటే మొత్తం 8 కేటగిరీస్ అవుతాయి. సో ఆ 8 ఎక్కడ సీట్ ఉన్నా కూడా ఆ అమ్మాయి పెట్టినటువంటి ఆప్షన్ ఇచ్చేస్తారు సీటు. అది లేకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది, అది లేకపోతే థర్డ్ ఆప్షన్, అలా మొత్తం అన్నీ చెక్ చేసి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా మీకు అర్థమవుతే ఓకే, అర్థం అవ్వకపోతే కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా అందరికీ ప్రాపర్గా తెలుస్తాయని చెప్పలేము. తెలిసిన వాళ్ళు ఉంటారు చాలామంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసుకొని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా అంటే మీకు సిస్టము తర్వాత ప్రాసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలిసినట్లయితే, లాస్ట్ ఇయర్ డేటా ఇవన్నీ కూడా రిఫరెన్స్లు తీసుకొని డేటా అనాలిసిస్ చేసి ఇవన్నీ కూడా కలిపి చేసినట్లయితే మీకు డెఫినెట్గా మీ అనుకున్న కాలేజీలో ర్యాంక్, అంటే మీ ర్యాంక్ని బట్టి మీకు రావాల్సిన బెస్ట్ కాలేజ్ బెస్ట్ బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఏదో ఇష్టం వచ్చినట్లు తెలిసి తెలియకుండా పెడితే మీకు రావాల్సినటువంటి మంచి కాలేజ్ కానీ మంచి బ్రాంచ్ కానీ మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ అయితే పెట్టండి. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇంక్లూడ్ డ్రీమ్ ఆప్షన్స్. ఇందాక నేను ఫస్టే చెప్పాను. సపోజ్ మీ ర్యాంక్ 25,000 ఉందనుకోండి, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే సిబిఐటీలో 6,000 క్లోజ్ అయింది, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో 8,000 క్లోజ్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, వాటిని కూడా ఇంక్లూడ్ చేయండి. చేయొద్దని ఏం లేదు, అది ఎట్లాగో మనకు రాదు అని అనుకోవడానికి లేదు. ఓకే, సో మన ర్యాంకు 25,000, సరే రాకపోతే రాకపోయింది, ఆప్షన్స్ పెట్టడం తప్పేముంది, పెట్టేసేయండి. సో ఇన్ కేస్ ఏదో పొరపాటున అది అక్కడ దాకా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ మీరు ఆప్షన్ పెట్టకపోతే మీకు వచ్చే ఛాన్స్ ఉండదు. అక్కడ అవైలబుల్ ఉన్నా కూడా, సీట్ అవైలబుల్ ఉన్నా కూడా, నేను సిఎస్సి అనే చెప్పట్లేదు, సిబిఐటి అనే చెప్పట్లేదు, వేరే కాలేజీల్లో వేరే బ్రాంచెస్ అన్నీ కూడా, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. వేరే బ్రాంచెస్లో వేరే కాలేజీలో వేరే బ్రాంచ్ కూడా మీకు వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు అది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా మీకు కావాల్సినవన్నీ మీరు పెట్టేసుకోండి. మీ ర్యాంక్ని బట్టి ఏదొస్తుంది, మీ కేటగిరీని బట్టి ఏదొస్తుంది అనేది ఈ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అది పక్కన పెట్టేసేయండి. ఓన్లీ మీరు ఏం చూడాలి, మీకు కావాల్సినవి ఏంటి, అది రాకపోతే నెక్స్ట్ ఏంటి, అది రాకపోతే నెక్స్ట్ ఏంటి, అది రాకపోతే నెక్స్ట్ ఏంటి, ఇలా అనుకొని మీరు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు 3 టైర్ స్ట్రక్చర్ ఫాలో అయినట్లయితే మీకు డెఫినెట్గా సీట్ వస్తుంది. చాలామందికి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాటే అవ్వదు. మనకి అదృష్టం కొద్దీ లాస్ట్ ఇయర్ నుంచి మాక్ అలాట్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి జోసా కౌన్సిలింగ్ లాగా ఇదొకటి కొంచెం బెటర్ అనుకోవచ్చు. చాలామందికి తెలిసిపోతుంది, వాళ్ళు పెట్టిన ఆప్షన్స్ని బట్టి వాళ్ళకి అది సీట్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ అది కూడా కొంచెం తేడా ఉంటుంది, ఎందుకంటే మనకి 4th మాక్ అలాట్మెంట్ ఉంది, తర్వాత 5th 6th 7th 3 రోజులు టైం ఇచ్చారు మాడిఫై చేసుకోవడానికి. ఈ లోపల ఇంకా చాలామంది రకరకాలుగా ఏవేవో చేస్తుంటారు. దాన్ని బట్టి కూడా మళ్ళీ మాక్ అలాట్మెంట్కిను ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్కి తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకొని ఆర్డర్ ఒకటి ఫాలో అయ్యి ఆ ఆర్డర్ ప్రకారంగా పెట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ 3 టైర్ స్ట్రక్చర్ అంటే ఏంటి,
టైర్ 1లో మీ డ్రీమ్ కాలేజు, డ్రీమ్ బ్రాంచ్ ఏంటి అనేది దాంట్లో పెట్టుకోవాలి. తర్వాత అచీవబుల్ అంటే మీ ర్యాంక్ని బట్టి మీకు రావడానికి అవకాశం ఉన్నటువంటి +/- 20% 10% చూసుకొని, సో మీకు వచ్చే అటువంటి అవకాశం ఉన్నటువంటి కాలేజెస్, బ్రాంచెస్ సెకండ్ టైర్లో ఉండాలి. తర్వాత టైర్ 3లో ఏముండాలి? కాలేజెస్ విచ్ ఆర్ అడ్మిషన్ ఆల్మోస్ట్ సర్టెన్ అంటే ఆల్మోస్ట్ మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి మీకు ఖచ్చితంగా వస్తాయి అని అనుకునేవి కూడా మీరు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మిస్ అవ్వకుండా సీట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎలా చేయాలి, ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పాము. సో ఇప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, చాలామంది జనరల్గా చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటి, అవి మీరు చేయకుండా ఉండాలనంటే మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినండి ఒకసారి. సో క్లియర్గా అర్థమవుతాయి, స్కిప్ చేయకండి. సో ఇక్కడ పాయింట్ 1, ఫిల్లింగ్ బేస్డ్ ఆన్ లాస్ట్ ర్యాంక్ ఓన్లీ. మీరు నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను వీడియోలో మొదటి నుంచి కూడా. సో మీ ర్యాంక్ని బట్టి చూసుకుంటారు, ఆ వచ్చే వాటిని ముందు పెడతారు, రాని వాటిని వదిలేస్తుంటారు, లేదనంటే అసలు లాస్ట్లో ఎక్కడ పెడుతుంటారు. సో అలా కాదు, మీరు అట్లా చేయకూడదు అనమాట. లాస్ట్ ర్యాంక్ ఈజ్ ఏ రిఫరెన్స్, నాట్ ఏ గ్యారంటీ. యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ప్లానింగ్. సో లాస్ట్ ర్యాంక్ అనేది మీరు డేటా చూసుకొని చెక్ చేసుకొని ఒక రిఫరెన్స్ కోసం వాడుకోవడానికి తప్ప అది ఖచ్చితంగా అలాగే వస్తుందని గ్యారంటీ అయితే లేదు. రావచ్చు, రాకపోవచ్చు. సో ఇప్పుడు 5000 ఉంది, మీ ర్యాంకు 1-2000 లోపల ఉంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, లేదు 10,000 20,000 ఉందనంటే ఖచ్చితంగా రాదు. కానీ మీ ర్యాంకు క్లోజింగ్ ర్యాంక్కి దగ్గరలో ఉందనుకోండి, వస్తుందా రాదా డౌట్ఫుల్ ఉంటుంది. 1000 పెరగవచ్చు, లేదా 1000 తగ్గొచ్చు, 2000 పెరగవచ్చు, 2000 తగ్గొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆ బార్డర్లో ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలా ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీరు ప్రిపేర్ చేసుకొని ఉండాలన్నమాట. ఓకే, తర్వాత సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ఫ్రెండ్స్. జనరల్గా ఏం చేస్తుంటారు, చాలామంది ఫ్రెండ్స్ను, సీనియర్స్ను, వాళ్ళను వీళ్ళను అడిగి, లేకపోతే వాళ్ళని చూసి, వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ ప్రకారంగా పెడుతుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరుంటాయి. ఓకే, వాళ్ళ ర్యాంక్ వేరే ఉంటుంది, వాళ్ళ కేటగిరీ వేరే ఉంటుంది, వాళ్ళ జెండర్ వేరే ఉంటుంది, లోకల్ స్టేటస్ ఉంటుంది, ఫీజు ఎలిజిబిలిటీ వేరే ఉంటుంది, బ్రాంచ్ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది, ఇట్లా కాలేజ్ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది. కొంతమంది డిస్టెన్స్ చూస్తారు, కొంతమంది ఫీజు చూస్తారు, కాలేజ్ ఫీజు డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఇంకా రకరకాల ఇవన్నీ కూడా చూసి వాళ్ళు పెట్టుకుంటారు. మరి వాళ్ళ ప్రయారిటీ మీకు ఎట్లా సూట్ అవుతుంది? మీ ర్యాంకు వేరు, మీ కేటగిరీ వేరు, జెండర్ వేరుంటుంది, ఫీజు డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఫీజు పే చేసే పొజిషన్లో ఉంటారు, లేదా వాళ్ళు పే చేసే పొజిషన్లో వాళ్ళు ఉంటే మీరు ఉండకపోవచ్చు. ఎబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీకు వాళ్ళతోని కంపేర్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళు పెట్టినట్టే పెట్టాలి అని అంటే అది కొంచెం ఇబ్బందికరమైన విషయం, మీకు కరెక్ట్గా సూట్ అవ్వదు అనమాట. సో అట్లా చేస్తుంటారు కాబట్టి అది కూడా చేయకూడదు అని చెప్తున్నాను. రైట్, ఇక మూడో పాయింట్ ఏంటంటే గివింగ్ ఓన్లీ సిఎస్సి ఆప్షన్స్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఓన్లీ సిఎస్సి పెడతారు, టాప్ 10 సిఎస్సి కాలేజీలు పెట్టేసి వదిలేస్తారు. ఆ తర్వాత మాక్ అలాట్మెంట్ ఉంది కాబట్టి అదృష్టం కొద్దీ ఆ మాక్ అలాట్మెంట్లో రాకపోతే అప్పుడు హడావుడిగా మళ్ళీ ఇంకో కొన్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా చేయకండి, ప్లాన్ చేసుకోండి ముందుగా, వీలున్నన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో సిఎస్సి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి ఒకటే కాదు, సిఎస్సి రిలేటెడ్ చాలా ఉన్నాయి, దాదాపు ఒక 20 బ్రాంచెస్ ఉన్నాయి సిఎస్సి రిలేటెడ్. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని వాటి ప్రకారంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మంచి మంచి కాలేజీల్లో అలాంటి బ్రాంచెస్ వచ్చినా కూడా చేయడంలో తప్పేం లేదు. ఓకే, సో చూసుకోండి, అదొకటి. ఓన్లీ సిఎస్సికి ఇవ్వడం, లేదా ఓన్లీ సిఎస్ఎంకి ఒకటే ఆప్షన్స్ పెట్టడం, మిగిలిన వదిలేయడం, అట్లాంటివి చేయకండి. రైట్, ఇక నెక్స్ట్ నాట్ చెకింగ్ కాలేజ్ క్వాలిటీ. జనరల్గా కాలేజ్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి. యూట్యూబ్లు చూస్తారు, రకరకాలవన్నీ చూస్తారు, బట్ అవన్నిట్లో ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కరెక్ట్గా ఎవరికి తెలియదు. కాబట్టి నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు ఉండాలి, అదొకటి చూసుకోవచ్చు. బట్ అది మన కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్లో అన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేయట్లేదు, పార్టిసిపేట్ చేసిన కాలేజీలకి ర్యాంకులు రావట్లేదు. సో మరి ఎలా చేయాలి ఏంటి అని అంటే వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే కొంతవరకు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. సో మరి దాంట్లో ఏం చెక్ చేయాలి అని అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ర్యాంకింగ్, అక్రిడిటేషన్, ఎన్బిఏ కానీ న్యాక్ కానీ ఉందా లేదా, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇండస్ట్రీ కనెక్షన్స్ ఏమున్నాయి, తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. డూ నాట్ చూజ్ ఏ కాలేజ్ ఓన్లీ బికాస్ సమ్వన్ సజెస్టెడ్ ఇట్. అర్థమైందా? సో ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి వాళ్ళకి అది ఒక్కదాని గురించే తెలిసి ఉంటుంది. ఓకే,
జనరల్‌గా వాళ్ళకి అదొకటే తెలిసుంటది. కాబట్టి వాళ్ళు అదే సజెస్ట్ చేస్తుంటారు. లేదా ఆ కాలేజీలో చదివే వాళ్ళేంటి, మీకు సజెషన్ ఇచ్చేటప్పుడు ఆ కాలేజ్ బాలేదని చెప్తారు. ఎందుకనంటే ప్రతి కాలేజీలో మీరు ఏ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్‌ని అడిగినా గూడా, ఆ కాలేజ్ బాలేదనే చెప్తాడు ప్రతి స్టూడెంటు. బావుంది అని ఎవరు చెప్పరు. ఎందుకో అనేది అర్థం గాదు. సో, ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. కొంతమందేమో మా కాలేజ్ గొప్ప అన్నట్టుగా చెప్తుంటారు. వేరే కాలేజీలన్నీ వేస్ట్ అన్నట్టుగా చెప్తుంటారు. సో, మీరు అలాంటి ఆహ్, వన్ సైడ్ ఒపీనియన్స్ తీసుకుంటే అది మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లాంటివి ఎప్పుడు కన్సిడర్ చేయకండి. ఒక న్యూట్రల్ పర్సన్‌ని అడగండి. న్యూట్రల్ పర్సన్ అంటే లైక్ ఈ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించినటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి కౌన్సిలర్స్ గానీ, ఎక్స్‌పర్ట్స్ గానీ ఉన్నట్లయితే వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గరికి ఏంటనంటే చాలామంది వస్తూ ఉంటారు గాబట్టి సో, ఎవరి మీద వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు కాబట్టి కన్సర్న్ అది ఇదంతా వాళ్ళు జనరల్‌గా చెప్పేస్తుంటారు. ఓకే. సో, లేదనంటే డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకోవాలి మీరు. డేటా ఇప్పుడు మనం సపోజ్ లాస్ట్ ర్యాంక్స్ ఉన్నాయి. లాస్ట్ ర్యాంక్స్‌ని బట్టి మీరు కొంతవరకు డిసైడ్ జేసుకోవచ్చు. ఎందుకనంటే లాస్ట్ ర్యాంక్ అనేది ఒకరిని, ఇద్దరిని తీసుకునేటువంటి ఒపీనియన్ గాదు. అది చాలామంది అంటే దాదాపు ఇప్పుడు కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసేది ఒక 70,000 నుంచి 1,00,000 మంది ఉంటారు. సో, వాళ్ళందరి ప్రయారిటీసు బట్టే గదా వాళ్ళకి సీట్లొస్తున్నాయి. సో, వాళ్ళ ప్రయారిటీస్ అనేది ఆటోమేటిక్‌గా మనకి ఈ లాస్ట్ ర్యాంక్స్‌లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు లాస్ట్ ర్యాంక్స్ మీద కొంతవరకు డిపెండ్ అవ్వచ్చు. ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు కాలేజ్ వెబ్‌సైట్‌కెళ్ళి ఆ కాలేజ్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ గూడా చెక్ చేయొచ్చు. లైక్ ప్లేస్‌మెంట్స్ గానీ, లేకపోతే అక్రిడిటేషన్ ఏమేమి ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, తర్వాత లైబ్రరీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఓకే. పాస్ పర్సెంటేజ్ ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ గూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో, ఇది ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి ఫర్గెటింగ్ టు సేవ్ ఆర్ ఫ్రీజ్ ఆప్షన్స్. జనరల్‌గా మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకనంటే చాలామంది పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, అది ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందనంటే ఈ సెషన్ ఎక్స్‌పైర్ అయిపోతుంటుంది. సెషన్ ఎక్స్‌పైర్ అయిపోతే మీరు పెట్టినవన్నీ సేవ్ అవ్వవు. మళ్ళీ మొదటి నుంచి పెట్టుకుంటూ రావాల్సొస్తుంది. సో, ఇది ఆప్షన్స్ పెట్టి సేవ్ చేయడం అనేది కంపల్సరీ. ఇక ఫ్రీజ్ చేయడం అనేది ఆప్షన్. ఓకే. ఫ్రీజ్ అనేది మీరు చేసినా, చేయకపోయినా సర్టెన్ డేట్ వచ్చినప్పుడు డెడ్‌లైన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు సేవ్ చేసి పెట్టినటువంటి ఆప్షన్స్ అన్నీ గూడా ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి మీకేం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ముందుగా 1కి 2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అన్నీ కరెక్ట్‌గా పెట్టారా? లేదా? ఓకే. అప్పుడు అన్నీ కరెక్ట్ ఓకే ఉన్నాయి. అంటే ఒక్కసారి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మోడిఫై చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఫ్రీజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలి. రైట్? నెక్స్ట్ స్పెషల్ అడ్వైస్ ఫర్ పేరెంట్స్. సో, పేరెంట్స్‌కి ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి అనంటే డోంట్ ఫోర్స్ బ్రాంచ్ సెలెక్షన్. జనరల్‌గా ఈ బ్రాంచ్ తీసుకో ఇది బావుంటది అనేసి చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఫోర్స్ చేస్తుంటారు కాబట్టి అలా చేయకండి. దయచేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకనంటే వాళ్ళు 4 ఇయర్స్ దాంట్లోనే చదవాలి. వాళ్ళకు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయితే తర్వాత వాళ్ళు దాంట్లో పెర్ఫార్మ్ చేయలేరు. ఓకే. మీరు ప్యాకేజీలు చూసి బ్రాంచులు సెలెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలనమాట. రైట్? సో, లుక్ బియాండ్ కరెంట్ ట్రెండ్స్. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనే దాని మీద కాకుండా మీరు పిల్లలు ఇప్పుడు జాయిన్ అయితే ఓకే. నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత అంటే 2030 తర్వాత వాళ్ళు ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటకొస్తారు కాబట్టి, అప్పుడు ఆ తర్వాత ఇంకొక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా ఇప్పుడే ఆలోచించాలి. సో, దాని ప్రకారంగా మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి. సో, దాంతోపాటు వాళ్ళకి స్టూడెంట్ యొక్క యాప్టిట్యూడ్ ఎలా ఉంది, తర్వాత లెర్నింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, అడాప్టబిలిటీ ఎలా ఉంటుంది. సో, మీ అబ్బాయి గురించి మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది కాబట్టి, వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. తర్వాత డోంట్ చేజ్ కాలేజ్ నేమ్ అలోన్. స్లైట్లీ లోయర్ ర్యాంక్డ్ కాలేజ్ విత్ ఏ ప్రిఫర్డ్ బ్రాంచ్ మే బీ బెటర్ దాన్ ఎలైట్ కాలేజ్ విత్ యాన్ అన్వాంటెడ్ బ్రాంచ్. ఇందాక చెప్పాను కదా! సో, అంటే కాలేజ్ నేమ్‌ని ఒక్కదాన్నే తీసుకొని మీరు నాకు సీబీఐటీలో కావాలి, నాకు ఏది కెమికల్ అయినా పర్వాలేదు, లేకపోతే ఇంకొకటి ఏదైనా సివిల్ అయినా పర్వాలేదు అని కాలేజ్ నేమ్‌కి ప్రయారిటీ ఇవ్వడం కంటే, సో, కొంచెం బెటర్‌గా ఉండేటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు సీబీఐటీ లాంటి టాప్ కాలేజ్ కాకుండా కొంచెం టాప్ 10 తర్వాత కాలేజ్ అయినా పర్వాలేదు. కానీ కొంచెం బ్రాంచ్ బెటర్‌గా ఉండాలి అని బ్యాలెన్స్‌డ్‌గా తీసుకున్నట్లయితే మీకు కూడా బావుంటుంది.
సో అసలు కొన్ని కోర్సులకి అసలు బయట మార్కెట్లో అసలు డిమాండ్ లేని సిచ్యువేషన్ కూడా ఉంది. అలాంటి కోర్సులు ఏమున్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు మనకి సిబిఐటి కానీ, వాసవి కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి తీసుకుంటే దాదాపు 17 బ్రాంచెస్ ఉన్నాయి దాంట్లో. ఓకే. అఫ్కోర్స్ అన్ని బ్రాంచ్లు ఫిల్ అవుతాయి దాంట్లో. అయితే మరి ప్రతి బ్రాంచ్‌కి ఎలా ఉంది? ఏంటి? లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ ఒకటి 2, 3 బ్రాంచ్‌లు కొత్తగా రావడం జరిగింది. సో, అది ఒక బ్యాచ్ బయటకొస్తే గానీ తెలియదు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఒకటి, తర్వాత ఈవీఎల్ అని ఒకటి, ఇట్లాంటి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో, వాటిల్లో గూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. సో, ఎందుకనంటే కాలేజ్‌కి ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళు. ఓకే. అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఎంతో కొంత. లేకుండా ఏదో ఒకటి తీసుకోరు. సో, అలాంటి కాంబినేషన్ మీరు సెట్ చేసుకుంటే బావుంటుంది. తర్వాత కన్సిడర్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్. మీకు దాంట్లో ట్యూషన్ ఫీజు కాలేజ్‌కి మారుతుంటుంది. తర్వాత ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ. మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అండ్ తర్వాత హాస్టల్ ఫీజు మీకు ఎంత పడుతుంది? ఏంటి? కాలేజ్‌లో హాస్టల్ అయితే ఎంత అవుతుంది? బయట హాస్టల్ అయితే ఎంత అవుతుంది? ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ బయట మీరు ఈ హైదరాబాద్‌లో ఉండి లేకపోతే కాలేజ్‌కి దగ్గరలో ఉన్నట్లయితే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్, బస్సుకి ఎంత ఫీజు తీసుకుంటారు? ఇట్లాంటివన్నీ కూడా చూడాలి. లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఇట్లాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి ఫ్యూచర్‌లో. సో, ఫైనల్‌గా ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఫార్ములా ఏంటి అనంటే ఫర్ ఈచ్ కాలేజ్ సీఎస్‌సి, సీఎస్ఎం, సీఎస్‌డి, ఏఐఎంఎల్, ఏఐడీస్, ఐటీ, ఈసీఈ ఇట్లా మీరు బ్రాంచులు మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచులు అన్నీ కలిపి ఒక కాలేజీలో పెట్టుకోవడము. ఆ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కాలేజీకి వెళ్ళడము అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో, ఇలా కాకపోతే ఇందాక చెప్పినట్లు ఇంకొక ఎగ్జాంపుల్ టాప్ 10 కాలేజెస్ సీఎస్‌సి, మళ్ళీ టాప్ 10 కాలేజెస్ సీఎస్ఎం ఇట్లా మీరు కాలేజ్ ప్రయారిటీ ఇవ్వడం కూడా ఒక పద్ధతి అనమాట. సో, ఇప్పుడు మీకు కొంత అర్థమైనట్లుంది. అసలు ఆప్షన్స్ ఎలా పెట్టాలి? ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? మీరు ఇంటి దగ్గరే రాసుకోండి. 1, 2, 3, 4, 5, 6 ఒక 100 ఆప్షన్స్, 200 ఆప్షన్స్, 300 ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. దాదాపు 2500 ప్లస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దగ్గర దగ్గర 3000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. లిమిట్ అంటూ ఏమీ లేదు. ఓకే. ఈ ఇంటర్నెట్ సెంటర్లలో చెప్పేది అదే నేను. సో, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తొందరగా పని అయిపోవాలని చెప్పేసి 10, 20, 30 పెట్టేసి వదిలేస్తుంటారు. సో, అలా కాదు. మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది మనకి. కాబట్టి జాగ్రత్తగా మీరు సరే మన దగ్గర కాకపోయినా మీరు వేరే దగ్గరైనా సరే ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు మీ పిల్లలకి బెస్ట్ కాలేజీలో బెస్ట్ కోర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్‌గా మీరు ఫ్రీజ్ చేయాలనుకుంటే ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. సో, ఒకవేళ ఫ్రీజ్ చేయాలనుకుంటే ఫ్రీజ్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు. ఫ్రీజ్ అనేది ఆప్షనల్ మాత్రమే, కంపల్సరీ ఏం కాదు. సేవ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి మీరు. ఓకే. సో, డ్రీమ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేశారా లేదా? తర్వాత సేఫ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేశారా లేదా? అట్‌లీస్ట్ 75-150 ఆప్షన్స్ ఫిల్ చేశారా లేదా? తర్వాత కాలేజ్ అండ్ బ్రాంచ్ ఆర్డర్ రివ్యూ చేసుకున్నారా లేదా? 1కి 2 సార్లు. ఓకే. తర్వాత ఈ పెట్టినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింటౌట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. రిఫరెన్స్ కోసం ఉంటుంది మీకు. సో, మళ్ళీ దాని ప్రకారంగా సెకండ్ రౌండ్‌లో పెట్టుకోవడానికి, థర్డ్ రౌండ్‌లో పెట్టుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. సో, ఇది అసలు మీకు ఎలా ఉంటుంది? ఓకే. వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది? ఏంటి? అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్‌లో ఒక డెమో కూడా చూపిస్తాను చూడండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ మీరు ఇవన్నీ చూస్తే మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ లాగిన్ చేసినప్పుడు ఓకే. ఈ వెబ్‌సైట్‌లో మీకు tgeapset.nic.in అనే వెబ్‌సైట్ అయితే ఉంటుంది. దీంట్లోనే మీ రిజిస్ట్రేషను, స్లాట్ బుకింగ్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత లాగిన్ ఎనేబుల్ అయిన తర్వాత లాగిన్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్‌కి వెళ్ళినట్లయితే ఈ విధంగా మీకు ఇన్‌స్ట్రక్షన్స్ వస్తుంటాయి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని ఇక్కడ ఐ రీడ్ ఆల్ ద ఇన్‌స్ట్రక్షన్స్ కేర్‌ఫుల్లీ అని చెప్పేసి చెక్ బాక్స్ టిక్ చేసి తర్వాత ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇలా మీకు ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని మీరు ఆప్షన్ ఎంట్రీ ఫామ్కి వెళ్ళిపోయినట్లయితే ఈ విధంగా మొత్తం డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా చూపిస్తుంది మనకి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిస్ట్రిక్ట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ స్క్రీన్లో ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కాలేజెస్ మాత్రమే మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు దీంట్లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేస్తే
అన్ని కాలేజీలు వచ్చేస్తాయి కాబట్టి దాంట్లో మ్యాక్సిమం అన్నీ మనకి 164 170 దాకా ఉన్నాయి కాలేజీలు. అవన్నీ కూడా మీకు అందులో కనబడే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా స్క్రోలింగ్ చేసుకోవడము, అటు ఇటు తిప్పడము ఇవన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా మీకు కావాల్సినటువంటి డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కాలేజెస్ మాత్రమే మీకు వెబ్ ఆప్షన్ స్క్రీన్స్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్, తర్వాత మేడ్చల్, రంగారెడ్డి ఈ 3 పెట్టాను. అంటే నాకు హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి చాలు అని అనుకున్నాను కాబట్టి నేను ఈ 3 సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి కింద బటన్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా కనబడతాయి. ఇంకా ఎవరికైనా కావాలి అని అంటే లైక్ మెదక్, ఇప్పుడు బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది, మెదక్లో ఉంటుంది, నర్సాపూర్లో. సో మెదక్ కిందకి వస్తుంది కాబట్టి మెదక్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇంకా ఏమైనా ఉంటే ఆ, అంటే హైదరాబాద్ సరౌండింగ్స్ అన్నీ కవర్ కావాలనంటే ఇంకా మెదక్ ఒకటి ఉంటుంది, తర్వాత యాదాద్రి భువనగిరి ఒకటి, ఇట్లా కొంచెం కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేయాలని. లేదు అని అంటే ఓన్లీ మేజర్ కాలేజెస్ అన్నీ కూడా మనకి ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి. సో ఇప్పుడు నేను ఈ బటన్ కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. రైట్. సో ఇది జాగ్రత్తగా చూడండి, మీరు వీడియోని స్కిప్ చేయకండి. క్లియర్గా మీకు ఇంతకంటే డీటెయిల్డ్గా ఎక్కడ ఏ వీడియోలో కూడా ఉండదు. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు వాటిని అర్థం చేసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఇదంతా ఎవరు వింటారు, ఇదంతా ఎవరు చూస్తారు, ఇదంతా ఎవరు చేస్తారు అని అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రిపోర్టింగ్ దాకా కంప్లీట్గా అన్నీ మేమే చేసి పెడతాము. సో అది మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట ప్రాసెస్. ఓకే, రైట్. ఇక చూడండి ఇక్కడ మీకు, సో ఈ టేబుల్లో మనకి ఇలా సెక్షన్ వైజ్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ సెక్షను, ఇది సెకండ్ సెక్షన్, ఇది థర్డ్ సెక్షన్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. సో ఇలా మనకి 5 సెక్షన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట మనకి. ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో తీసుకున్నట్టయితే ఏఐ, ఏఐడి, ఏఎం, సిఐసి, సిఎస్, సిఎస్బి, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఐ, సిఎస్ఎం, ఇలా మనకి బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, సో ఆ బ్రాంచెస్కి ఎగనెస్ట్గా మనకి ఇక్కడ కాలేజెస్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సో మనం సెలెక్ట్ చేసిన 3 డిస్ట్రిక్ట్స్లో నుంచి ఆ మూడు డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇలాగా. అండ్ కాలేజ్ కోడ్ మాత్రమే ఉంటుంది మీకు, కంప్లీట్గా కాలేజ్ నేమ్ అనేది ఉండదు. సో ఈ కాలేజ్ కోడ్ ఉంటుంది, దాని పక్కన మనకి అది ఏ డిస్టిక్ అనేది కూడా ఉంటుందన్నమాట. హైదరాబాద్ మనం సెలెక్ట్ చేసిన వాటిలో, తర్వాత మేడ్చల్, ఆ తర్వాత రంగారెడ్డి. ఓకే, సో రంగారెడ్డి ఇలా ఉంటాయన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. యూనివర్సిటీ ఈ పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ యూనివర్సిటీ వచ్చిందనుకోండి, ఇవి ఓయూసీఈ, ఓయూసీఈ, ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇవి పర్పుల్ కలర్లో ఉన్నాయంటే ఇవి యూనివర్సిటీ అని మనకు అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా గర్ల్స్ కాలేజెస్ అయితే ఇలా మనకి పింక్ కలర్లో ఉంటాయి. తర్వాత మైనారిటీ కాలేజెస్ అయితే ఈ లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. తర్వాత ఇక నార్మల్ ఎల్లో కలర్లో ఉండేవన్నీ ప్రైవేట్ కాలేజెస్. ఇక దీంట్లో ఈ ప్రకారంగా ఉన్నవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట, ఏది గ్రే కలర్లో ఉన్నవి. సో ఈ విధంగా మీరు కలర్ వేరియేషన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు ఈజీ అవుతుందన్నమాట. ఓకే, సో ఇక మనకి ఇక్కడ ఇటువైపు కాలేజీలు ఉన్నాయి, ఇటువైపు ఏమో బ్రాంచెస్ ఉన్నాయి. సో మరి ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా ఏం బాక్సెస్ అయితే ఏమీ లేవు. ఎక్కడైతే మీకు వైట్ కలర్ బాక్స్ ఉందో ఆ వైట్ కలర్ బాక్స్ ఉన్న చోట మాత్రమే ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ ఉన్నట్లు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏఏఆర్ఎం, ఓకే, ఏఆర్ మహావీర్ అని ఈ కాలేజ్ నేము. ఒకవేళ మీరు ఈ కాలేజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ కాలేజ్ నేము మీకు డిస్ప్లే అవుతాయి, చిన్న పాపప్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఏఆర్ఎంలో మీకు ఏఐ లేదు, ఏఐడి లేదు, ఏఎం లేదు, సిఐసి లేదు, సిఎస్ లేదు, సిఎస్బి లేదు, సిఎస్సి లేదు, సిఎస్డి లేదు, సిఎస్సి ఉంది. ఇక్కడ మీరు నంబర్ ఎంటర్ చేయడానికి మీకు ఈ వైట్ కలర్ బాక్స్ కనబడుతుంది కాబట్టి ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ ఉన్నట్లు. తర్వాత సిఐఎస్ లేదు, సిఎస్ఐ లేదు, సిఎస్ఎం ఉంది. అంటే ఈ 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 2 బ్రాంచ్లే ఉన్నాయా అంటే ఆ 2 బ్రాంచ్లే కాదు, ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, 3వ సెక్షన్లో మనకి ఏఆర్ఎంలో ఈసీ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది. ఓకే, అలాగే ఏఆర్ఎం ఇక్కడ ఇంకొక సెక్షన్లో మెకానికల్ ఉంది.
ఇలా మనకి ఒక్కొక్క సెక్షన్‌లో ఉండేటువంటి బ్రాంచులను బట్టి, ఆ కాలేజీలో ఉండేటువంటివి వేరే ఏ సెక్షన్‌లో ఉన్నాయనేది మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆప్షన్స్ పెట్టాలని అనుకుంటే, మన ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది జనరల్‌గా? ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్‌టీయూ అనుకుందాం. సో, జేఎన్‌టీహెచ్ ఓకే. జేఎన్‌టీహెచ్‌లో నాకు సీఎస్ఈ నా ఫస్ట్ ప్రయారిటీ. సో, నేను 1 ఇక్కడ ఎంటర్ చేస్తాను. రైట్? 1 ఎంటర్ చేసిన తర్వాత నా సెకండ్ ప్రయారిటీ ఏంటి? నాకు ఇదే కాలేజీలో వేరే బ్రాంచ్ అయినా పర్వాలేదని అనుకుంటే నేను ఇక్కడ 2 ఎంటర్ చేస్తాను. ఇక్కడ 2 ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు. సరే ఓకే. ఇక్కడ 1 ఉంది. ఇది ఓయూలో 2 ఎంటర్ చేసి ఉంది. ఓకే. ఇలా మనకి ఏం కావాలి, ఫస్ట్ ఏది కావాలి, సెకండ్ ఏది కావాలి, థర్డ్ ఏది కావాలి, ఇలా మనం చెక్ చేసుకుంటూ ఒక్కోటి ఆప్షన్ నంబర్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సిబిఐటిలో సిఎస్సి 3వ నంబర్లో పెట్టాను. తర్వాత వాసవిలో సిఎస్సి 4వ నంబర్లో పెట్టాను. ఓకే. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సిఎస్సి 5వ నంబర్ పెట్టాను. సో ఇలా మనము నంబర్స్ పెట్టి ఇప్పుడు మనకు కొంత టైం అయింది కదా, ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ కాకముందు మీరు ఏం చేయాలనంటే ఎంటర్ చేసేసి ఓకే సేవ్ చేసుకోవాలి. ఆప్షన్స్ సేవ్ చేసిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అని మీకు ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే, క్లిక్ చేసినట్లయితే మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇంకొక పక్క ట్యాబ్లో ఓపెన్ చేసుకొని మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూడండి మీరు ఏం ఆప్షన్స్ పెట్టారు, సీరియల్ నెంబరు, ఆప్షన్ నెంబరు, ఇన్స్టిట్యూషన్ కోడు, కాలేజ్ నేము, ప్లేసు, తర్వాత బ్రాంచ్ కోడ్ ఏంటి, బ్రాంచ్ నేమ్ ఏంటి. అంటే ఇక్కడ జేఎన్టీయూలో సిఎస్సి ఫస్ట్ ఆప్షన్ నాది. ఓకే. ఇన్ కేస్ అది రాలేదు నాకు ఆ ఛాన్స్, అంటే సీట్స్ అయిపోయానంటే అప్పుడు సెకండ్ ఆప్షన్ ఉంది ఓయూ సిఎస్సి, తర్వాత సిబిఐటి సిఎస్సి, తర్వాత వాసవి సిఎస్సి, తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సిఎస్సి. సో ఇవి కూడా రాలేదు. అప్పుడు నా నెక్స్ట్ ప్రయారిటీ ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒకటి మళ్ళీ నేను జేఎన్టీయూ తీసుకుంటాను. జేఎన్టీయూలో సెకండ్ ప్రయారిటీ కింద 6th నంబర్లో నేను సిఎస్ఎం పెడతాను. ఓకే. దాని తర్వాత ఓయూలో ఓకే, ఓయూలో సిఎస్ఎం లేదు, బట్ ఏఐఎం ఉంది. ఏఐఎంకి నేను 7th ప్రయారిటీ ఇచ్చాను అనుకుందాం. ఓకే. దాని తర్వాత సిబిఐటిలో సిఎస్ఎం నా తర్వాత ప్రయారిటీ, అంటే 8వ నంబరు, 8th ఆప్షన్. తర్వాత వాసవిలో సిఎస్ఎం 9th ప్రయారిటీ. ఓకే. తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సిఎస్ఎం 10th ప్రయారిటీ అనుకుందాం. ఓకే. ఇదొక టైప్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట. మీ ర్యాంక్ని బట్టి ఇవన్నీ నేను జస్ట్ ఇందులో చూపించేది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి, లేదా మీ ప్రయారిటీ, బ్రాంచ్ ప్రయారిటీయా, కాలేజ్ ప్రయారిటీయా, లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేయాలా, అండ్ మీకు ఏది వస్తుంది లాస్ట్ ఇయర్ రిఫరెన్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో మీరు పెట్టిన ప్రతిసారి సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సేవ్ చేసింది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది పక్క ట్యాబ్లో ఓపెన్ చేసుకొని రిఫ్రెష్ చేసి చూసినట్లయితే మీకు దీంట్లో కనబడుతుంటుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఇదంతా మీరు చేయగలిగితే మీరు చేయండి, లేదా మీకు తెలిసిన దగ్గరలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, లేదు మమ్మల్ని కాంటాక్ట్ చేసినా పర్వాలేదు. మీకు ప్రాపర్గా ఓకే ఒక సిస్టమేటిక్గా, స్ట్రాటజిక్గా మీకు ఆప్షన్స్ పెట్టి మీకు బెస్ట్ కాలేజీలో, అంటే మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి, మీకున్నటువంటి ఆప్షన్స్ని బట్టి ఓకే బెస్ట్ కాలేజీలో బెస్ట్ బ్రాంచ్ రావడానికి మేము ట్రై చేస్తాము. సో తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దీంట్లో డౌట్స్ అంటే కొన్ని చెప్తాను, జనరల్గా అందరికీ వచ్చేటువంటి. ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదో ఒకటి పెట్టారు, సీట్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలి? మీకు నచ్చితే తీసుకోవచ్చు, నచ్చినవే పెట్టండి. ఓకే. నచ్చలేదు అని అనుకునేవి అసలు పెట్టకండి. ఫస్ట్ మీకు నచ్చినవి, మీరు తీసుకుందాము, సీట్ వస్తే వెళ్దాము అని అనుకున్నవి మాత్రమే ఆప్షన్స్లో పెట్టండి. ఏదో ఒకటి పెట్టేసి తర్వాత నచ్చలేదు అనేసి వదిలేయడం కరెక్ట్ కాదు. అలా వదిలేసే అవకాశం ఫస్ట్ ఫేజ్ వరకు అయితే ఉంటుంది, కానీ నేను అది రికమెండ్ చేయను.
ఓకే. కాబట్టి మీరు మీకు నచ్చినవి వెళ్దాం అనుకున్నవి మాత్రమే పెట్టుకోండి. ఓకే. లేదా మీ ప్రయారిటీని బట్టి మొత్తం టాప్ నుంచి లాస్ట్ వరకు మీ ర్యాంక్‌ని బట్టి మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. అప్పుడు ఏదో ఒకటి వస్తుంది. సో, అది ఏదో ఒకటి వచ్చింది అని అంటే మీ ర్యాంక్‌ని బట్టే వస్తుంది. ఇష్టం వచ్చినట్టు రాదు. మీరు ఇష్టం వచ్చినట్టు పెడితే అది చెప్పలేము గానీ, తేడా జరిగే అవకాశం ఉంటుంది గాను. అంటే ఏదో మామూలు కాలేజీ ఇప్పుడు మీ ర్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఉంది. ఓకే. మీరు 10,000కి వచ్చే కాలేజీని పైన పెట్టి, ఓకే, 6,000కి వచ్చే కాలేజీని కింద పెట్టారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ 10,000 కాలేజీ ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ అదే తగులుతుంది మీకు. అక్కడ ఆగిపోద్ది. బట్ మీకు 6,000 కట్ ఆఫ్ ర్యాంక్ ఉన్నటువంటి కాలేజీలో వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా మీరు ఇది 10,000ది పైన పెట్టారు కాబట్టి ఈ 6,000 కాలేజీ రావడానికి మీకు ఛాన్స్ ఉండదు. సో, అది అక్కడే ఆగిపోతుంది అలాట్మెంట్ ప్రాసెస్. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ప్రాపర్‌గా పెట్టుకున్నట్లయితే మీకు డెఫినెట్‌గా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు మీరు దాన్ని సెక్యూర్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూపించినటువంటి ఫీజు ఏదైతే ఉంటుందో అమౌంట్ ఆ ఫీజు ఆన్లైన్‌లో పే చేసి, ఓకే, ఆన్లైన్ రిపోర్టింగ్ చేసేసి పెట్టుకున్నట్లయితే మీ సీటు మీకు ఉంటుంది అలాగా. దాని తర్వాత మీరు మళ్ళీ సెకండ్ రౌండ్‌కి వెళ్తారు. సెకండ్ రౌండ్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈసారి ఏం చేయాలి? సెకండ్ రౌండ్‌లో మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చినటువంటి కాలేజ్ గానీ, బ్రాంచ్ గానీ ఏదైతే ఉందో దానికంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే సెకండ్ రౌండ్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏమవుతది? దీనికంటే బెటర్‌వి పెట్టారు కాబట్టి వస్తే బెటర్‌వే వస్తాయి. లేకపోతే ఇదే ఉండిపోతుంది. మీరు పెట్టిన ఆప్షన్స్‌లో సెకండ్ రౌండ్‌లో పెట్టిన ఆప్షన్స్‌లో ఏది రాలేదు. అప్పుడు ఇదే ఉండిపోతుంది. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది మీకు అలాగే ఉంటుంది కాబట్టి మీకు సీట్ అనేది ఒకటి గ్యారంటీగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు? ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది వదిలేస్తారు. అసలు పోము, ఖచ్చితంగా పోము, మేము వద్దు అసలు అని అనుకుంటే ఖాళీగానైనా ఉంటా నేను ఇంజినీరింగ్ చేయకుండా. అంతేగాని ఈ కాలేజీలో నేను మాత్రం పోను అని అనుకుంటారు చూడండి. అలాంటి వాళ్ళు సీట్ వదిలేసుకోండి. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది. కానీ అసలు అలాంటివి పెట్టకుండా ఉండడమే మంచిది అని నేను చెప్పేది సజెషను. కాబట్టి అట్లాంటివి పెట్టకండి. పెడితే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో, ఏదో ఒక సీట్ అయితే ఉంటుంది. దాని తర్వాత సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్‌లో ఏం జరుగుతుంది? సీట్ వస్తుంది. సపోజ్ సెకండ్ రౌండ్‌లో సీట్ వచ్చిందనుకోండి. ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. కొంతమంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది, సెకండ్ ఫేజ్‌లో వచ్చింది, రెండిట్లో ఏదో ఒకటి నేను చూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. అలా కాదు. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది మీరు ఫీజు కట్టి పెట్టుకున్నారు అని అంటే అది ఉంటుంది. సెకండ్ ఫేజ్‌లో పెట్టిన ఆప్షన్స్‌లో ఏదో ఒకటి వచ్చిందనంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని ఇంకా వేరే వాళ్ళకి మీ వెనకాల ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు ఇమ్మీడియేట్‌గా. ఓకే. కాబట్టి అది మళ్ళీ కావాలంటే మీకు మళ్ళీ దొరకదు. కొంతమంది అంటుంటారు, నాకు సెకండ్ ఫేజ్‌లో వచ్చింది నచ్చలేదు. ఫస్ట్ ఫేజ్‌దే బాగుంది. నాకు అదే కావాలి. ఇప్పుడు ఏం చేయాలి నేను అంటారు. అలా ఛాన్స్ ఉండదు. కాబట్టి అట్లాంటివి ఆలోచించకండి. అట్లాంటివి పట్టించుకోకండి. ఆ మిస్టేక్స్ చేయకండి. ఓకే. కాబట్టి ప్రాపర్‌గా మీరు అందుకనే హోంవర్క్ చేయమని చెప్పాను. ఈ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను మీకు. సో, మీ ప్రయారిటీస్ ఏంటనేది 1, 2, 3, 4, 5, 6 అలా కాలేజు ప్లస్ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆప్షన్. కాబట్టి ఆ విధంగా మీరు కాలేజీని, బ్రాంచ్‌ని కలిపి ఒక్కొక్క ప్రాసెస్ అంటే ఆప్షన్ కింద పెట్టుకున్నట్లయితే మీకు ప్రాపర్‌గా ఉంటుంది. సో, అయితే మీరు పెట్టిన ఆప్షన్స్‌ని కూడా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే ఆప్షన్స్ నేను ప్రిపేర్ చేసుకున్నా అనుకుందాం. ఓకే. అనుకుంటే నేను ఏ ఆప్షన్ చెక్ చేసినా కూడా ఈ ఆప్షన్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆప్షన్ కంటే దాని పైన ఉన్నటువంటి ఆప్షన్ బెటర్ అయి ఉండాలి నా దృష్టిలో. నా దృష్టిలో ఉండాలంటే బయట నిజంగానే అది బెటర్ అయి ఉండాలి. ఏదో నేను అనుకోవడం కాదు. రియాలిటీ చెక్ చేసుకొని దాని ప్రకారంగా బెటర్ ఆప్షన్స్ని పెట్టుకోవాలి. మీరు ఇందులో ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా దీనికంటే దాని పైన ఉన్నది బెటర్గా ఉండాలన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏఐఎం పెట్టాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మిగిలినవన్నీ సిఎస్ఎం అని ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇదేంటి? దీనికంటే ఇది బెటరా? ఓయూలో ఏఎం కంటే సిబిఐటిలో సిఎస్ఎం బెటరా అని కొంతమందికి డౌట్ వస్తుంది. ఒకవేళ మీరు బెటర్ అనుకుంటే సిబిఐటిని పైకి తీసుకెళ్ళి ఓయూని కిందకి తీసుకురండి. అంటే మీరు ఏ ఒక్క పర్టికులర్ ఆప్షన్ చెక్ చేసినా కూడా దీనికంటే పైన ఉన్నది బెటర్ అని అనుకోవాలి. అలా ఉండాలి. అనుకోవడం కూడా కాదు. అలా బెటర్ అనే ఉండాలి. సో, దీనికంటే ఇది బెటర్ ఉండాలి. దీనికంటే దాని పైనది బెటర్ ఉండాలి. దీనికంటే దాని పైన ఉన్నది బెటర్ ఉండాలి. ఎక్కడ తీసుకున్నా కూడా మీరు దానికంటే దాని పైన ఉన్న ఆప్షన్ బెటర్‌గా ఉండాలి. అప్పుడే మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ కరెక్ట్ అని అర్థం. ఓకే. మీరు 100 పెట్టినా సరే, 200 పెట్టినా సరే, 300 పెట్టినా, 1000 పెట్టినా కూడా ఈ ఫార్ములా ఫాలో అయినట్లయితే మీకు బెస్ట్ ఆప్షన్, బెస్ట్ కాలేజ్‌లో బెస్ట్ బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ ర్యాంక్‌ని బట్టి, కేటగిరీని బట్టి.
సో ఇది మనకి ప్రస్తుతానికి ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారని చెప్పేసి ముందుగానే ఈ వీడియోని వదులుతున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. అయితే దీంట్లో మరి బెటర్ కాలేజ్ ఎలా ఉంటాయి, ఏ బ్రాంచెస్కి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాము. తప్పకుండా అవి కూడా చెప్తాను. ఓకే, ఇక ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. సో ఈఏపీ సెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రిపోర్టింగ్ వరకు కంప్లీట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మా ఆఫీస్కి వచ్చినా పర్లేదు, లేదా కాల్ చేసి ఆన్లైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. 9849966500, 9849996500 ఈ నెంబర్స్లో మీరు కాల్ చేసి విజిట్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్.